హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జగన్ గారు ఇచ్చిన ల్యాండ్లో ఒక అద్భుతమైన ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరిగిందండి బాపట్ల ఏరియాలో. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి ఈరోజే గృహప్రవేశం అనేది చేసుకోవడం జరిగింది. ఈ హౌస్లో ఎక్కడెక్కడ ఏ రూమ్లు వచ్చాయి, ఆ రూమ్ సైజ్ ఎంత, ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేసుకున్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం అయితే తెలుసుకుందామండి. హౌస్ ఓనర్ గారు వచ్చేసి వలీ గారండి. మనకి గృహప్రవేశానికన్నా ముందే మనల్ని తీసుకెళ్లి హౌస్ అంతా కూడా తిప్పి డిజైన్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది మనకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, హౌస్ యొక్క ఫ్రంట్ వెలివేషన్ లుక్ అయితే ఇదండి. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. టెంట్ అడ్డం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోటో రూపంలో మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. వెలివేషన్ డిజైన్ అయితే ఇది. ఫ్రెండ్స్, మనకి హౌస్లోకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఇవ్వడం జరిగిందండి. మెయిన్ ఎంట్రన్స్లో మనకి మీరు ఇక్కడ గమనించినట్లయితే స్టెప్స్కి అలాగే ఎదురు వరండా ప్లేస్ మొత్తం కూడా కింద టైల్స్ అనేవి వేయించడం జరిగిందండి. చాలా ప్రీమియం క్వాలిటీలో ఉండే టైల్స్ని అయితే యూస్ చేశారు. చాలా చక్కని డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అలాగే మనకి గోడకి యూస్ చేసిన పెయింట్ డిజైన్ కానీ స్ట్రక్చర్ డిజైన్ కానీ చాలా చక్కగా ఉందని మనం క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు అండి. మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ తో ఉండే హౌస్ అనమాట. ఫ్రెండ్స్, టోటల్ ఏరియా వచ్చేసి మనకి 19 అడుగులు వెడల్పుతోటి 33 అడుగులు పొడవుతోటి ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులోనే హౌస్ అనేది చాలా చక్కగా అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు అండి. అలాగే స్టెప్స్ కి మనకి హౌస్ కి మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఉంది యూజ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ ఇంటి చుట్టూ కూడా మనకి ప్రహరీ గోడకి అలాగే హౌస్కి ఎక్కడా కూడా టచ్ కాకుండా చుట్టూ ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. అది మీరు క్లియర్గా గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే హౌస్లోకి ఇదేనండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోన్కి వచ్చినట్లయితే మనకి ముందుగా ఇది మొత్తం హాల్ అనమాట. ఫ్రెండ్స్, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ దానికి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ వాల్స్ కానీ వాటికి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చండి. ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా మనకి హాల్ అనమాట. ఫ్రెండ్స్, ఈ హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకి 9 అడుగులు వెడల్పుతోటి అదేవిధంగా 17 అడుగులు పొడవుతోటి హాల్ అనేది మనకి డిజైన్ చేసుకున్నారు. అలాగే కింద కూడా మీరు గమనించవచ్చు. మనకి టైల్స్ అనేవి చాలా చక్కగా డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హాల్లో గమనించినట్లయితే ఒక షెల్ఫ్ అయితే డిజైన్ చేసుకున్నారండి. చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇకపోతే మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి కిచెన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చి మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ పక్కనే మనకి బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. ముందుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుందాం. పోతే కింద మొత్తం కూడా మనకి ఎక్కడ చూసినా సరే టైల్స్ అనేవి యూజ్ చేశారండి. పోతే విండోస్ వెంటిలేషన్ కోసం ఈ వాల్లో 2 విండోస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ డోర్ ఇచ్చారు. కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూము, ఇది వచ్చేసి మనకి చిన్న షెల్ఫ్ అనేది డిజైన్ చేసుకున్నారు. టోటల్గా ఈ హాల్లో ఉండేది ఇదండి. మనకి ఈ హాల్ యొక్క సైజు మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి ఈ బెడ్రూమ్ సైజు అలాగే బెడ్రూమ్లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, రూప్ లైట్స్, దానికి యూజ్ చేసిన కలర్స్ ఇవన్నీ చూడొచ్చండి. చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మనకి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి 10x12 సైజులో ఈ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బ్యాక్ సైడ్ ఉండే గోడకి ఏదైతే ఉందో ఈ గోడకి ఒకవైపు బీరువా పెట్టుకునేటట్లు ఆ పక్కనే మనకి షెల్ఫ్లన్నీ డిజైన్ చేయడం జరిగిందండి. అరమర్లు అనమాట. ఇది పోతే మనకి వెంటిలేషన్ కోసం మనకి విండో ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ వెంటిలేషన్కి విండోకి ఆపోజిట్ డైరెక్షన్ లో మరొక వెంటిలేషన్ విండో అనేది హాల్లో డిజైన్ చేశారు. దానికి దీనికి మధ్యలో మనకి మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా కూడా చాలా పర్ఫెక్టివ్ గా ఈ ప్లాన్ అనేది మనకి తీసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్, అలాగే కింద యూస్ చేసింది మొత్తం కూడా టైల్స్ ఏనండి. టైల్స్ డిజైన్ అయితే మనకి ప్రీమియం క్వాలిటీలో వైట్ అండ్ బ్లాక్ కలర్ స్ట్రక్చర్ డిజైన్ టైప్ లో మనకి చాలా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు అండి. టైల్స్ డిజైన్ అయితే మాత్రం మనకి హాల్లో కిచెన్లో మొత్తం కూడా ఇదే విధంగా టైల్స్ని అయితే వీళ్ళు ఇక్కడ వేయడం జరిగింది. మీరు క్లియర్గా అయితే గమనించవచ్చండి. ఇకపోతే మనకి మెయిన్ వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ కిచెన్కి ఈ హౌస్కి యూస్ చేసిన మొత్తం కూడా ఫ్లష్ డోర్స్ ఏనండి. మీరు బెడ్రూమ్ డోర్స్ చూసుకున్నా సరే అలాగే మెయిన్ డోర్స్ కానీ అన్ని చూసుకున్నా సరే వీటికి అన్నిటికి కూడా ఫ్లష్ డోర్స్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఇది మొత్తం మనకి కిచెన్ అనమాట. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 4 అడుగులు వెడల్పుతోటి 4x10 సైజులో కిచెన్ అనేది మనకి ఇక్కడ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ కింద మీరు గమనించినట్లయితే ఇది మొత్తం మనకి షింక్
అయితే ఇవ్వడం జరిగిందండి. షింక్ లోపల మనకి టైల్స్ యూస్ చేశారు. అలాగే పైన వచ్చేసి మొత్తం మనకి బ్లాక్ గ్రానైట్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ గ్రానైట్ తోటి మనకి కిచెన్ బల్ల అనేది డిజైన్ చేశారు. అలాగే పైన చూసుకుంటే ఇవి మొత్తం మనకి షెల్ఫ్లు అనమాట, అరమార్లు అనమాట ఫ్రెండ్స్. అలాగే వీటన్నిటికీ కూడా మనకి కబోర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. పోతే టైల్స్ డిజైన్ అయితే చూసుకోవచ్చండి, మంచి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు టైల్స్ డిజైన్ అనేది మీరు ఇక్కడ గమనించినట్లయితే. అలాగే ఈ పైన మనకి ఒక షెల్ఫ్ ఇచ్చారండి, మనకి రైట్ సైడ్లో ఏమన్నా పప్పులు అలాంటివి పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్ అనేది ఒకటి సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నారు. ట్యాప్ ఇచ్చేసారు. అలాగే మనకి మిక్సీలు వేసుకోవడానికి కూడా మనకి కరెంట్ పాయింట్ అలాంటివి అయితే ఇచ్చేయటం జరిగిందండి. పోతే మనకి ఈ గ్రానైట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు, బ్లాక్ గ్రానైట్ అయితే. టోటల్గా కిచెన్ లుక్ అయితే ఇదండి, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అలాగే మనకి బయటకు వెళ్ళి బయట మనకి బ్యాక్ సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ అనేది తీసుకున్నారు. అందులో మనకి బాత్రూమ్స్ రావటం జరిగింది. అవి ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లయితే మనకి పాలిష్ బండ్లు అయితే డిజైన్ చేసుకున్నారండి ఖాళీ ప్లేస్లో మొత్తం కూడాను. ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసి ఇవి మనకి బాత్రూమ్స్ అండి. ఇక్కడ మీరు గమనించవచ్చు WPC మనకి డోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోర్స్ని అయితే ఉపయోగించడం జరిగింది. వాటర్ పడతా ఉంటాయి కాబట్టి వాటర్ పడిన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆ డోర్స్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే పైన ఒక లో రూప్ ఇచ్చారండి, ఏమన్నా మనకి సామాన్లు అలాంటివి పెట్టుకోవడానికి. అలాగే హౌస్ చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టారు, అదంతా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. ఈ బాత్రూమ్కి యూజ్ చేసిన టైల్స్ కూడా డిజైన్ అనేది చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ ఫ్రెండ్స్, మనకంటే స్నానం చేయడానికి బాత్రూమ్ ఉంటుంది కదా, ఇది బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ పక్కనే మనకి లెటన్ అనేది బిగించడం జరిగింది, అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఖాళీ ప్లేస్ అంటే మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుందన్నమాట. ఈ వాష్ ఏరియా ప్లేస్ వచ్చేసి మనకి 7.5x6 సైజులో వాష్ ఏరియా తీసుకున్నారు. దాని పక్కనే మనకి బాత్రూమ్స్కి అయితే ప్లేస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి లెటన్ అనమాట. వీటికి మనకి WPC డోర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అలాగే సింపుల్గా ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. ఓవరాల్గా హౌస్ లుక్ అయితే ఇదండి. మనకి జగన్ గారు ఇస్తున్న 1.5 ల్యాండ్లో అద్భుతంగా చాలా చక్కగా అయితే డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనకి పైకి వెళ్తానికి స్టెప్స్ అయితే ఇక్కడ డిజైన్ చేసుకున్నారండి. దీనికి యూజ్ చేసిన మనకి రైలింగ్ డిజైన్ కానీ ఇవన్నీ చూడొచ్చు, చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకి హౌస్ లుక్ అయితే ఇదండి. దీనికి ఏ కొలతలు వచ్చినాయి, ఎక్కడ ఏమేమి డిజైన్ చేసుకున్నారనేది నేను మీకు క్లియర్గా అయితే చూపించాను. సో ఫ్రెండ్స్, 1.5 ప్లేస్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి ఏంటి అనే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వీడియో అనేది మీరు పూర్తిగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ ఆల్.